నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ ఎన్నికల యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 40 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ చతురంగ బలాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల వ్యూహాలతో మునిగి తేలుతున్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. సభలు, సమావేశాలు, మీటింగులు, భేటీలతో హోరెత్తిస్తున్నాయి. మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకెళ్తుంటే ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది. అటు డైరెక్ట్గా కుదరకపోతే హంగ్తో అయిన తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా పాతాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఇంతకీ తెలంగాణ ప్రజల ఓటు ఎవరికి? బీఆర్ఎస్ ఈసారి గెలుస్తుందా? కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బీజేపీ తెలంగాణలో పాగా వేయగలుగుతుందా? టేక్ ఏ లుక్. తెలంగాణలో మరో 45 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాబోతోంది. ఇప్పటికే ఎన్నికల ఫీవర్ మొదలైంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ఎలక్షన్ మూడ్లోకి వచ్చేశాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును పొందడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ఎలాగైనా ఈసారి జెండా పాతి తీరాలని బీజేపీ, కాంగ్రెస్లు ఏ పార్టీ కా పార్టీ ఎన్నికల వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తెలంగాణలో ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 115 స్థానాలకు టికెట్లు ప్రకటించిన కేసీఆర్ ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు సగం నియోజకవర్గాలను చుట్టేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా తొలి విడత ప్రచారం పూర్తి చేసుకున్నారు. అయితే బీఆర్ఎస్లో కొత్తగా వచ్చిన ఊపేమీ కనిపించడం లేదు. ఆయన ప్రసంగాల్లో కొత్త విషయాలేమీ లేవు. కాంగ్రెస్ వస్తే ఏదో జరుగుతుందని భయపెట్టడానికే ప్రాధాన్యమిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ మేనిఫెస్టోను కూడా గట్టిగా ప్రచారంలోకి తీసుకువెళ్లలేకపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికలు కేసీఆర్కి చాలా ముఖ్యం. ఒకవేళ మూడవసారి కనుక గెలిస్తే కేసీఆర్ కేవలం 6-7 నెలలు మాత్రమే అధికారంలో ఉంటారని అంటున్నారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తన కుమారుడు కేటీఆర్ను సీఎంగా చేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కి ఎన్నికలు అందరికంటే కూడా చాలా కీలకమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ని సీరియస్గానే తీసుకుంటున్నారు. అసలైన పోటీ అక్కడ నుంచే అని కూడా భావిస్తున్నారు. అటు కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది. అలాగే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉందని కూడా సర్వేలు చెబుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ మరింత అప్రమత్తమైంది. ఇక కేసీఆర్ అయితే రానున్న కాలమంతా దాదాపుగా జనంలోనే ఉండేలా పక్కా ప్లాన్తో బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన లిస్ట్ చేసి మరీ టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో మొదటి పేరు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని చెబుతున్నారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ మూకుమ్మడిగా మంత్రులు, పార్టీ కీలక నేతలంతా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారట. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ఇలా పెద్ద లిస్ట్నే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారని అంటున్నారు. సీఎం పదవికి ఎవరైతే పోటీదారులు ఉన్నారో వారి మీదనే గురిపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనివల్ల కాంగ్రెస్ లీడర్లు ఎవరూ తమ సొంత నియోజకవర్గాలను దాటి బయటకు రాకుండా చూసే వ్యూహాన్ని బీఆర్ఎస్ ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్కు ఎన్నికలు అనుకున్నంత ఈజీ కాదని అభిప్రాయాలున్నాయి. బీఆర్ఎస్ హ్యాట్రిక్పై ఆశలు పెట్టుకున్నా ఈసారి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. మొన్న రిలీజ్ అయిన మేనిఫెస్టోపైనే ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్కు ధీటుగా ఎన్నికల వరాలు ప్రకటించడంతో ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉండబోతోందని అంటున్నారు. ఇక బీజేపీ కూడా మొన్నటి వరకు కాస్త డల్గానే కనిపించిన ఎన్నికలు దగ్గర పడే కొద్దీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఢిల్లీ నుంచి బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలకు ధీటుగా ఏమాత్రం తగ్గకుండా మేనిఫెస్టో తయారు చేసే పనిలో కమలనాథులు ఉన్నారు. దీంతో ఈసారి అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అన్నది ఉత్కంఠగా మారింది.
2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పుడు కూడా 119 స్థానాలకు గాను 87 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. అయితే 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత, గెలిచేదెవరు అన్నది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ ఈసారి గెలుస్తుందా? కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బీజేపీ తెలంగాణలో పాగా వేయగలుగుతుందా? ఇవే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు కొన్ని నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇక బీజేపీలో మునుపటి జోష్ కనిపించడం లేదని అంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో గెలుపు ఎవరిది అన్నది ఈసారి స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ క్యాడర్ హ్యాట్రిక్ పై ఆశలు పెట్టుకున్నా ఈసారి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాంగ్రెస్లో కూడా అంతర్గత కుమ్ములాటలు మళ్లీ మొదలవుతున్నాయి. అటు బీజేపీ హంగు మీదే ఆశలు పెట్టుకుంది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్కు ఏకపక్ష వాతావరణం లేదనే టాక్ బలంగా వినబడుతోంది. 2018లో భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. అప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో సెంటిమెంట్ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మళ్లారు. ఆ విషయంలో అప్పుడు టీఆర్ఎస్ సక్సెస్ అయిందనే చెప్పాలి. పైగా రైతు బంధు పథకాన్ని అప్పుడే తీసుకువచ్చారు. నేరుగా రైతులకు చెక్కులు ఇచ్చారు. దీంతో ఆ ఓటు బ్యాంక్ కలిసి వచ్చింది. రెండోసారి తిరుగులేని విజయం వచ్చింది. మరి ఇప్పుడు అప్పట్లా పరిస్థితులు ఉన్నాయా అంటే లేవన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే సహజ సిద్ధ ఆయుధమైన తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చేజేతులారా వదిలేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. తెలంగాణ రాజకీయాలతో పాటు దేశాన్ని చక్కబెట్టాలని బీఆర్ఎస్గా మార్చారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో లబ్ధి పొందే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే బెంచ్ మార్క్ పథకాలు ఎక్కువ మందిలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. దళిత బంధు పథకం అందిన వారు మినహా ఇతరులు అసంతృప్తిగా ఉన్నారు. బీసీలకు ఆర్థిక సహాయం, మైనార్టీలకు కూడా సహాయం, గృహలక్ష్మి వంటి పథకాల కోసం దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ పథకంలో భారీగా అవినీతి జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే అసంతృప్తి వెలిబుచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇకపోతే గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలపడలేదు. ఆ పార్టీలో వర్గ పోరాటం, టీడీపీతో పొత్తు కారణంగా ఆ పార్టీ బలహీనమైంది. కానీ ఎప్పుడైతే కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ కూడా లైన్లోకి వచ్చింది. కాంగ్రెస్లో కర్ణాటక ఎన్నికలు ఫుల్ జోష్ను పెంచాయి. పార్టీలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక తర్వాత తెలంగాణని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అధిష్టానం కూడా తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. దీంతో మొన్నటి వరకు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపాలంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 90 నుంచి 105 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్కు కష్టకాలం తప్పదని, అందుకనే కేసీఆర్ ఎలాగైనా బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ గతంలో ఉన్నంత ఈజీగా ఈసారి పరిస్థితులు ఉండవనేది విశ్లేషకుల అంచనా. కేసీఆర్ కూడా ఇదే అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా టఫ్ ఫైట్ ఉండబోతోందని ముందే గుర్తించినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడానికి ఏం చేయాలన్న దానిపై దృష్టి సారిస్తున్నారని, అందుకే ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేతల మధ్య సమన్వయాలేమీ, ప్రతి జిల్లాలోనూ ఉన్న అంతర్గత సమస్యలు కేసీఆర్పై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయట. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న నాయకులు, ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకుల మధ్య విభేదాలు వెరసి పార్టీలో ఉన్న సమస్యలు కేసీఆర్కు తలనొప్పిగా మారుతున్నాయని చెబుతున్నారు.
ఈ సమస్యలతో పాటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై కేసీఆర్కు నివేదికలు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పైగా అవినీతి ఆరోపణలు ఉన్న సిట్టింగులకు సైతం టిక్కెట్లు ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తమ హయాంలో మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వంలో భాగస్వాములైన వారే ఇప్పుడు మహిళలను వేధిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పటికీ దుర్గం చిన్నయ్య లాంటి వారికి టికెట్ ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల నాటికి ప్రజల మూడ్ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. మరోవైపు అధికార బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అంటున్న కాంగ్రెస్ గతంతో పోలిస్తే బాగానే పుంజుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 55 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీ ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సాగుతోంది. కీలక సమయంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్ట్, కర్ణాటక ఎన్నికల్లో పనిచేసిన ఫార్ములాతోనే కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, ప్రచారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అలాగే మేనిఫెస్టో కన్నా ముందే 6 గ్యారంటీ హామీలతో బీఆర్ఎస్పై పైచేయి సాధించింది. దీంతో కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్లను బీఆర్ఎస్ కాపీ కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ దూసుకుపోతోంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాంగ్రెస్ మెరుగైన సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతుంటే ఇంకొంచెం కృషి చేస్తే అధికారం దక్కొచ్చన్నది ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే హవా ఎన్నికల వరకు కూడా కొనసాగితే సులభంగా 50కి పైగా సీట్లు ఖాయమని కాంగ్రెస్ అంతర్గత సర్వేలో తేలిందట. అయితే అధికారంలోకి రావాలంటే 60కి పైగా స్థానాలు కావాలి. ఇంకా సేఫ్ సైడ్లో ఉండాలంటే 80 దాకా సీట్లు తెచ్చుకోవాలి. అందుకే ఈ అంశంపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. పార్టీ నేతలతో అంతర్గతంగా చర్చిస్తోంది. మెజారిటీ సీట్లు సాధించి అధికారం దక్కించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలకి అంతు చిక్కని విధంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది. తాము గెలిస్తే బీసీని సీఎం చేస్తామన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది. టికెట్ల కేటాయింపులోనూ బీసీలకే పెద్దపీట వేయాలని ఫిక్స్ అయింది. తెలంగాణ మొత్తం జనాభాలో 54% బీసీలే ఉన్నారని, వారికి భరోసా కల్పించడం ద్వారా మెజారిటీ ఓటర్లను ఆకర్షించి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలన్నది కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. పార్టీ తీసుకున్న బీసీ ఎజెండాను మరింత బలంగా తీసుకువెళ్లేందుకు బీసీని సీఎం చేస్తామని భారీ సభ వేదికగా ప్రధాని మోదీ లేదంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్, నిజామాబాద్లలో పర్యటించిన ప్రధాని త్వరలోనే నిర్మల్, కరీంనగర్లలో సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికలకు సన్నద్ధం చేయడంతో పాటు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో నిర్మల్, కరీంనగర్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నాయకులను రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రచారం చేయించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాటిలో కేంద్రం వాటాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. అందుకే నిజామాబాద్ జనగర్జన సభ వేదికగా కేసీఆర్పై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్పై, సర్కారు అవినీతిపై పదునైన విమర్శన అస్త్రాలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
దీంతో పాటు బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఎన్నికల నాటికి ప్రజల మూడ్ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.